హలో హాయ్ నమస్తే. వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. మనకందరికీ తెలుసు ఈ యొక్క 'బిగ్ బాస్' 8 సీజన్ లిమిట్‌లెస్ అని చెప్పేసి. సో, అందుకే 'బిగ్ బాస్' కూడా ఎవరు ఊహించని విధంగా ట్విస్టులైతే ఇస్తున్నాడు. సో, ఎవరు ఊహించని విధంగా 'శేఖర్ భాషను' ఎలిమినేట్ చేయడం జరిగింది. సో, బ 'శేఖర్ భాషే' కంటెస్టెంట్‌లను అలాగే 'బిగ్ బాస్‌ను' ఒప్పించి బయటికి వచ్చాడని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. సో, మరొక బిగ్ షాక్ అయితే 'బిగ్ బాస్' ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. సో, త్వరలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 8 కంటెస్టెంట్లు 'బిగ్ బాస్' హౌస్‌లో అడుగు పెట్టబోతున్నారు. అందులో కొందరు ఎక్స్ కంటెస్టెంట్లు, మరికొందరేమో కొత్త కంటెస్టెంట్లే. సో, మనకందిన సమాచారం అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ప్రకారం దివ్యల మాధురి. సో, ఈమె మనకందరికీ తెలిసిన వ్యక్తే. సో, వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అయిన దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూలో ఈమె బాగా హాట్ టాపిక్‌గా మారింది. సో, వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది అని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య అయినటువంటి దువ్వాడ వాణి వాళ్ళపై ఆరోపణలు చేయడం, వాళ్ళ ఇంటి పైన ద ఆమెకు రావడం కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళపై దాడి చేసే ప్రయత్నం. ఈ విధంగా వాళ్ళకి సంబంధించిన ఒక ఇష్యూ అయితే ప్రెజెంట్ అయితే నడుస్తుంది. సో, దివ్యల మాధురి కూడా ఒక మంచి డాన్సర్ అలాగే ఆమెలో ఒక ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు. సో, ఆమె కొన్ని సాంగ్స్ కూడా చేయడం జరిగింది. అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో, ఆమె ముద్దుగా దువ్వాడ శ్రీనివాస్ గారిని రాజా అని పిలుచుకుంటుందని ఆమె చేసిన ఒక వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక ఛానల్ కూడా దివ్యల మాధురిని అడగడం జరిగింది. సో, మీరు 'బిగ్ బాస్' హౌస్‌కి వెళ్తారా? ఒకవేళ పిలిస్తే మీకు వెళ్ళాలని ఉందా? ప్రేక్షకులు కూడా కొందరు దివ్యల మాధురి 'బిగ్ బాస్‌కి' వెళ్తుందని అనుకుంటున్నారని ఆమెను అడగ్గా, నాకు కూడా చాలా ఇష్టం 'బిగ్ బాస్' షో. నేను కూడా వెళ్ళాలని ఉంది 'బిగ్ బాస్' షోకి. తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆమె కూడా చెప్పడం జరిగింది. సో, ఉన్నట్లుండి దివ్యల మాధురి కాస్త 'బిగ్ బాస్' వైపు మళ్ళడం, 'బిగ్ బాస్‌పై కామెంట్ చేయడం అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో, మనకు తెలిసిందే 'బిగ్ బాస్' షో ఏదైతే ఉందో అందులో ఎక్కువగా కాంట్రోవర్సీకి సంబంధించిన పీపుల్‌ని ఎక్కువగా తీసుకుంటారు. ఎవరైతే సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్ అయ్యి ఉంటారో వాళ్ళని ఎక్కువగా తీసుకుంటారు. మనకు తెలుసు 'శేఖర్ భాష' ఎవరో కూడా సరిగ్గా మనకు తెలీదు. అంటే ఎక్కువగా ఎఫ్ఎం వింటున్న వాళ్ళకు, రేడియో వింటున్న వాళ్ళకు, ఆర్‌జేల మీద ఫోకస్ చేసే వాళ్ళకు తెలిసుంటాడు గానీ, ఎక్కువగా ప్రేక్షకులకైనా ఎవరికి సినిమా ప్రేక్షకులైన వాళ్ళకు కూడా 'శేఖర్ భాష' ఎవరో తెలీదు. ఉన్నట్లుండి 'రాతరుణ్' లవణ్య ఇష్యూలో 'శేఖర్ భాష' సడెన్‌గా ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా 'శేఖర్ భాష' హైలైట్ కావడం, వెంటనే 'బిగ్ బాస్' ఛాయిస్ రావడం. 'శేఖర్ భాష'కు హార్డ్‌జేగా 'బిగ్ బాస్' అవకాశం రాలేదు. సో, సోషల్ మీడియాలో ఈ విధంగా ఎక్కువగా పాపులర్ కావడంతో ఆయనకు అవకాశం రావడం జరిగింది. అయితే అదే తరుణంలో దివ్యల మాధురిని కూడా 'బిగ్ బాస్' వాళ్ళు తీసుకుంటారా 'బిగ్ బాస్' షోలోకి అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఒక పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఆమె అలాగే సోషల్ మీడియాలో విపరీతంగా కొన్ని నెలల నుండి అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. ఎక్కడ చూసినా గానీ దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాసు. సో, ఈ టాపికే నడుస్తుంది. సో, అలాంటి వ్యక్తిని తీసుకుంటారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎలాగో ఆమె కూడంగా చాలా ఇంట్రెస్ట్ ఉంది 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళాలని చెప్పేసి. సో, ఆ కోణంలో ఆమెకు ఎలాగో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తీసుకుంటే బావుంటుందని 'బిగ్ బాస్' ఏమైనా ఆలోచిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సో, ఈమె వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ ఎవరైతే అమృత ప్రణయ్ అనే ఒక అమ్మాయి ఉందో, ప్రణయ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆయన చనిపోవడం జరిగింది. వాళ్ళ హస్బెండ్. సో, మనకందరికి తెలిసిందే. సో, అమృత అనే అమ్మాయి ఈసారి 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అని చెప్పేసి అయితే వార్తలొస్తున్నాయి. గత 2 రోజుల నుండి విపరీతంగా ఏ మేమ్స్ పేజ్ చూసినా గానీ, ట్రోలింగ్ పేజెస్ చూసినా గానీ ఆమెనైతే బాగా లేపుతున్నారు. సో, మొత్తం మీద ఆమె చేయించుకుంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే 'బిగ్ బాస్‌లోకి' వెళ్ళే ముందు 'బిగ్ బాస్' కంటెస్టెంట్లు కొన్ని పేజెస్ ద్వారా వాళ్ళని ప్రమోట్ చేసుకుంటుంటారు. సో, అమృత కూడా ఆ విధంగా అయితే ప్రమోట్ అవుతుంది. మరి ఆమె చేసుకుంటుందా? లేక అలా జరుగుతుందా? అంటే ఏదో ఒక పేజ్ 2, 3 పేజీలు పెడితే అది వేరు. కానీ చాలా పేజెస్ వరకు అమృతనైతే పెట్టడం జరుగుతుంది. ఆమె ప్రమోట్ చేయడం జరుగుతుంది. మొత్తానికైతే అమృత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్ళే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. మరి దివ్యల మాధురి పరిస్థితి ఏంటో తెలీదు. ఎందుకంటే ఆమెకైతే వెళ్ళాలని కోరిక ఉంది. మరి 'బిగ్ బాస్' లిస్ట్‌లో ఆమె ఉందో లేదో తెలీదు. చూద్దాం ఏం జరుగుతుందో.